జిల్లాలో సాగులోకి రాబోతున్నటువంటి ఈ రబీలో సాగులోకి రాబోతున్నటువంటి వరి, మొక్కజొన్న కూడా ఆల్రెడీ వేశారు. తర్వాత ఈ శనగలు కూడా వేయడం జరిగింది. ఈ పంటలకన్నిటికీ సంబంధించి విత్తనాలు అనేవి మనము అందుబాటులోకి తేవడం జరిగింది. శనగ విత్తనాలు మనం సబ్సిడీ మీద కూడా ఈ పంట పండించే ప్రాంతాలలో ఇవ్వడం జరిగింది. వడ్లు మరియు మిగిలిన మొక్కజొన్న విత్తనాలు కూడా మార్కెట్లో అందుబాటులో పెట్టడం జరిగింది. నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సప్లై చేస్తానికి వ్యవసాయ శాఖ అనేది ప్రణాళికతోటి ముందుకెళ్తుంది. రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఎరువుల సప్లైలో కానీ లేదా విత్తనాల సప్లైలో కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. మన జిల్లాలో ఉన్నటువంటి సొసైటీల ద్వారా ఎరువులను రైతుకు చాలా అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇంకా కూడా వచ్చే ఈ సీజన్లో అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువ కౌంటర్లను సొసైటీలకు ఇచ్చి రైతులకు ఇబ్బంది జరగకుండా అందించే చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది. రైతులు కూడా ఎరువుల విషయంలో ఏ రకమైనటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. కోటగిరి ఉమ్మడి కోటగిరి మండలంలో పంటలు మరియు కొన్ని సొసైటీలను ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దాన్ని రిపోర్ట్లు తీసుకొని